ఎమోషన్స్ లేని పాము ముసలే కాకుండా నాకు తెలిసిన మూడో జీవి చంద్రబాబు నాయుడు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. భవిష్యత్తులో అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది 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 అని మరొకే మళ్ళా దీపం వెలిగిస్తా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇద్దరుంటే 2కి ఇస్తా, ముగ్గురుంటే 3కి ఇస్తా, 4 ఇస్తా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇంటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముడు, బాగుందా? అదిరిపోయిందా లేదా? ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి 10 లక్షల బీమా పథకం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు బీమా పథకాన్ని నేను చేస్తాం. జనసేన పార్టీ చేస్తుంది. యువతని ఆదుకుంటూ కనీసం 300 నుంచి 400 పరిశ్రమలు తీసుకొచ్చి 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు, రకరకాల ఆర్థిక సంపద సృష్టించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసి భాగస్వాములై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మనసు కనుకోకండి, జగన్ అంటే మనసు మన కూడు పడుకుంటాం. చాలా మేలు చెప్పారండి. మాకైతే చిన్న ఎదలు మర్చిపోయామండి. మరి మీరు తినేసి ఓట్లు కల్పించుకోలేకపోయామండి. జగనన్నమే ఎంతో మోసం చేస్తామండి. ఇవాళ ఎంతో బాధపడుతున్నామండి. ఏడవకమ్మా, ఏం కాదు, ఏడవకి అమ్మ. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు.